ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజిరెడ్డి కసిరెడ్డి. ఇతను సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయన ఏం చేశాడంటే ఈ స్కామ్లో కొంతమంది ఉన్నత విద్యావంతుల్ని అట్లాగే ఐఐటీస్ చదివిన పట్టభద్రులు కూడా ఈ కుంభకోణంలో ఆ ఉచ్చులకి లాగాడు అని మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇతను ఏ విధంగా చెప్పాడంటే ఏపీ గవర్నమెంట్ ఉంది, ఏపీ గవర్నమెంట్లో మీకు ప్రాజెక్టులు ఇప్పిస్తాను, ప్రాజెక్టుల్లో మీకు కీ పోస్టులు ఇప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పడము. కొంతమంది ఐఐటియన్స్, కొంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా ఆయన నమ్మి దీంట్లో చేరారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే రాజకసిరెడ్డికి మద్యం కుంభకోణంలో ఏ9గా ఉన్న అతను తూకేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డి అనే అతని ద్వారా మిగతా వ్యక్తులందరినీ రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ తూకేకుల ఈశ్వర్ కుమార్ రెడ్డి తిరుపతికి సంబంధించిన వాడు. వీళ్ళ ఫాదర్ ఒక హెడ్ కానిస్టేబుల్. ఇతను ఐఐటి ఖరగ్పూర్లో ఐఐటి కంప్లీట్ చేశాడు. 2015లో డికార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టేసి ఫ్లిప్కార్ట్ సరుకులు ఏదైతే డెలివరీ ఉందో దానికి సంబంధించిన బాధ్యతల్ని చూసుకునేవాడు. ఎప్పుడైతే రాజకసిరెడ్డితో పరిచయం ఏర్పడిందో ఇది ఇతనికి కుంభకోణం అని తెలిసి కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డి రాజకసిరెడ్డితో కలిసి కీలక పాత్రధారిగా మారాడు. అంటే ఇతను చేసేది ఏంటంటే డిస్టిలరీలు అండ్ మద్యం సరఫరా కంపెనీ నుంచి వచ్చే డబ్బును దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి కొన్ని డొల్ల కంపెనీలను స్థాపించాడు. ఇతను స్థాపించి డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలు చెల్లించే ఈ డబ్బంతా వీటి ద్వారా రూటింగ్ చేసేవాడు. ఎవరు? ఈ కిరణ్ కుమార్ రెడ్డి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి మిగతా ఐఐటియన్స్ను ఎలా ప్రభావితం చేశాడంటే, కిరణ్ కుమార్ రెడ్డి ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివాడు. ఈ ఐఐటి ఖరగ్పూర్లో పూర్వ విద్యార్థులకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటము. ఆ మీటింగ్కి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యేసి తనకు బిజినెస్లు ఉన్నాయని చెప్పేసి, నేను 7 స్టేట్స్లో నేను బిజినెస్లు చేస్తున్నానని అక్కడ చెప్పేసి, అక్కడ ఆ మీటింగ్లోనే 10 లక్షల రూపాయలు డొనేషన్గా ఇచ్చాడు. దేనికి? ఐఐటి ఖరగ్పూర్కి ఇచ్చిన తర్వాత అక్కడున్న ఇతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా, అప్పుడు గవర్నమెంట్లో నీకు ఏపీ గవర్నమెంట్లో ఐటీ అడ్వైజర్ రాజకసిరెడ్డి ఉన్నాడు కదా, అతను నీకు బాగా తెలుసు కదా, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చూడు అని చెప్పేసి కొంతమంది కిరణ్ కుమార్ రెడ్డిని అప్రోచ్ కావడము. కిరణ్ కుమార్ రెడ్డి కొంతమందిని సెలెక్ట్ చేసుకునేసి వీళ్ళందరినీ ఏం చేశాడంటే ఈ లిక్కర్ కేసులో పార్ట్నర్లుగా చేసుకున్నాడు. ఇట్లాగే ఇంకొక వ్యక్తి ఐఐటియన్, ఇతను సైమన్ ప్రసన్ అనేసి ఒకటి ఉన్నాడు. ఇతను ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇతనికి ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఈ మంచి జాబ్ చూపిస్తామని చెప్పేసి ఈ సైమన్ ప్రసన్ వచ్చేసి మద్యం డిస్టిలరీలు, ఈ సరఫరా చేసే కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యత ఇచ్చారు. తర్వాత ఈ డబ్బు ఎవరికి చేర్చాలని రాజకసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తే వాళ్ళకి ఆ డబ్బులు పంపించేవాడు. ఇప్పుడు ఈ సైమన్ ప్రసన్ వచ్చేసి పరారీలో ఉన్నాడు. అట్లాగే సికింద్రాబాద్కు సంబంధించిన వరుణ్ కుమార్ అనే అతను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. జాబ్ సెర్చింగ్లో ఉండగా రాజకసిరెడ్డి టీం ఏం చేసిందంటే ఇతన్ని జాబ్ ఇస్తామని చెప్పేసి ఏపీ హెడ్ అనేసి ఒక డిస్టిలరీకి, అంటే లీలా డిస్టిలరీస్ అనే సంస్థకు ఏపీ హెడ్ అనేసి ఈయన అనౌన్స్ చేసేసి ఇతని ద్వారా 459 కోట్లు ఈ వివిధ కంపెనీల ద్వారా డైవర్ట్ చేయించారు. ఇట్లా ఇప్పుడు ఈ స్కామ్లో ఉన్న ఈ పాత్రధారి వరుణ్ కుమార్ కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంకొకరు వచ్చేసి కట్టా ప్రణోయ్ ప్రకాష్ అనేసి ఉన్నాడు. ఇతను కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఐఐటి మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందాడు. ఇతను 2013 నుంచి 2016 వరకు ఏం చేసేవాడంటే హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యేవాడు. వీళ్ళ ఫాదర్ కూడా మంచి ఫారెన్స్లో యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నాడు. ఈ ఈశ్వర్ కుమార్ రెడ్డి అండ్ ఈ ప్రణోయ్ ప్రకాష్లు ఇద్దరు
నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ క్లోజ్నెస్తో ఈ కిరణ్ కుమార్ రెడ్డి రాజకిరెడ్డి కసిరెడ్డికి పరిచయం చేయటము, తర్వాత రాజిరెడ్డి ఈ కసిరెడ్డి ప్రణోయ్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రణోయ్ కూడా ఏం చేశాడంటే, నాకు ఏపీ గవర్నమెంట్లో మీరు మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు కదా, నాకు ఏదైనా జాబ్ చూపించండి అని చెప్పేసి ఈ ప్రణోయ్ ప్రకాష్ అడగటము, దాంతో ఇదిగో జాబ్ అని చెప్పేసి వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో దించారు. ఇవేంటి, ఈ కంపెనీ బ్రాండ్లలో వచ్చే ఫీల్డ్ మానిటరింగ్ చేసే బాధ్యతలన్నీ ప్రణయ్కి అప్పగించారు. అంటే దీంట్లో మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వస్తే మొత్తం డబ్బంతా కూడా ఒక చోట పెట్టడానికి జగన్ నివాసం, తాడేపల్లిలో జగన్ నివాసం ఎక్కడైతే ఉంటే దానికి సమీపంలోనే ఒక ఫ్లాట్ తీసుకునేసి డబ్బంతా అక్కడ ఉంచి ఆ డబ్బుకు కాపలాగా ప్రణయ్ ప్రకాష్ను ఉపయోగించుకున్నారు. అంటే కొన్ని వందల కోట్ల నోట్ల కట్టలను బాక్సుల్లో, ఎక్కడ ఎంత బాక్సుల్లో, ₹1 ఒక బాక్సు, 2 కోట్ల ఒక బాక్సులో అట్లా డివైడ్ చేసేసి ఆ బాక్సుల్లో అక్కడ పెట్టేసి దానికి కాపలాగా ప్రణయ్ ప్రకాష్ను ఉంచుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ బాక్సెస్ అన్ని డివైడ్ చేసిన తర్వాత మొన్న 2024 ఎలక్షన్స్కు 6 నెలలు ముందుగానే రాజకసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరికైతే చెప్తారో వాళ్ళకి అక్కడికి వచ్చేస్తానే అక్కడికి వాళ్ళ బాక్సులు అందజేసేవాళ్ళు. ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో అత్యధికంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, IIT ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు.